ఎంఎస్సి షిప్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కంటైనర్ షిప్. వీటిలో ఒక్కొక్కటి దాదాపు 24,000 టన్నుల కంటైనర్లను రవాణా చేయగలదు. ఈ షిప్ సుమారు 400 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది ఆసియా, ఆఫ్రికా ఖండాల మధ్య జరుగుతున్న వ్యాపారంలో కీలక పాత్ర వహిస్తుంది. సామర్థ్యం ఎక్కువ కాబట్టి రవాణా ఖర్చు తగ్గుతుంది. ఈ షిప్ ను నడపడానికి చాలా శక్తివంతమైన ఇంజన్లు ఉంటాయి. ఎంఎస్సి ఇరీనా షిప్ ను 2023లో తయారు చేశారు. ఇంత పెద్ద షిప్ ను నడపడానికి కేవలం 20 లేదా 25 మంది సిబ్బంది మాత్రమే ఉంటారు. ఈ షిప్ ను చైనాకు చెందిన షిప్ బిల్డింగ్ గ్రూప్ వారు తయారు చేశారు. పులులు అడవి పిల్లి జాతుల్లో చాలా పెద్దవి. ప్రతి పులి చారాలు మనుషుల వేలిముద్రలాగే ప్రత్యేకంగా ఉంటాయి. వీటి గర్జన 3 కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది. ఇవి ఒకే దుంకులో దాదాపు 6 మీటర్ల దూరం దుంకగలవు. పులులు గంటకి 60 కిలోమీటర్ల వరకు పరిగెత్తగలవు. అడవులు ఆరోగ్యంగా ఉండటానికి పులులు చాలా ముఖ్యం. అలాగే ఇవి ఫుడ్ చైన్ లో ఫస్ట్ ఉన్నాయి. పులులు అడవి జంతువులలో చాలా పెద్దవి. వీటి ఆరెంజ్ కలర్ బాడీపై ఉన్న బ్లాక్ కలర్ చారాలు చాలా ప్రసిద్ధి. మన దేశ జంతువు కూడా పులే. పులులు ఒకేసారి 40 కిలోల మాంసాన్ని తినగలవు. రాత్రిపూట వీటి కంటి చూపు మనుషుల కంటే 6 రెట్లు ఎక్కువ ఉంటుంది. అడవిలో పులులు దాదాపు 10 నుండి 15 సంవత్సరాల వరకు బతుకుతాయి. ఇవి అంతరించిపోయే జాబితాలో ఉన్నాయి. దిస్ డిఫెక్ట్ ముహమ్మద్ ఇది ప్రపంచంలోనే అతి పెద్ద బుక్. ఇది 2012లో దుబాయ్లో ఆవిష్కరించబడింది. ఇది 5 మీటర్ల వెడల్పు, 8 మీటర్ల పొడవు ఉంటుంది. ఇది సుమారు 1500 కేజీల బరువు ఉంటుంది. ఇందులో మొత్తం 429 పేజీలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని తయారు చేయడానికి దాదాపు 50 మందికి పైగా శ్రమించారు. ప్రవక్త ముహమ్మద్ జీవిత చరిత్రను దీనిలో పొందుపరిచారు. గిన్నీస్ రికార్డులో స్థానం సంపాదించిన అతి పెద్ద బుక్ ఇదే. దీన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలతో పొందుపరిచారు. హంసలు చాలా ప్రశాంతమైన మరియు అందమైన పక్షులు. ఇవి ఎప్పుడూ నీటిపైనే ఉంటాయి. అందుకనే వీటిని నీటి పక్షులు అని కూడా అంటారు. వాటి మెడ చాలా పెద్దగా అలాగే వంకరగా ఉంటుంది. సాధారణంగా హంసలు జీవితకాలం మొత్తం ఒకే జతతో కలిసి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 7 జాతుల హంసలు ఉన్నాయి. వాటిలో తెల్ల హంసలు అలాగే నల్ల హంసలు ప్రధానమైనవి. ఇవి శాకాహారులు. ఎక్కువగా మొక్కలను మరియు చిన్న కీటకాలను మాత్రమే తింటాయి. ఇవి గంటకు చాలా వేగంగా పరిగెత్తగలవు. అలాగే ఇవి చాలా పెద్ద రెక్కలు కలిగి ఉంటాయి. కొన్ని హంస జాతులు చాలా దూరం వలస వెళ్తాయి. హంసల పిల్లలను సిడ్రిన్స్ అని పిలుస్తారు. ఇవి సాధారణంగా 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలమే బతుకుతాయి. నైక్ కంపెనీ ప్రపంచంలోనే అతిపెద్ద చెప్పుల కంపెనీగా పేరు పొందింది. 1964లో బ్లూ రిబ్బన్ స్పోర్ట్స్ గా స్థాపించారు. ఆ తర్వాత 1971లో దీనికి నైక్ అనే పేరు పెట్టారు. దీని పేరు గ్రీకన్ విజేత దేవత నుండి వచ్చింది. దీని ప్రధాన కార్యాలయం అమెరికాలోని ఒరేగాన్ లో ఉంది. ప్రత్యేకత గ్రాఫిక్ డిజైన్లు మొదట్లో $35కే డిజైన్ చేశారు. జస్ట్ డూ ఇట్ నినాదం మార్కెట్ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధమైన వాటిలో ఒకటిగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు వీళ్ళు స్పాన్సర్లుగా ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తీర్ణమైన రిటైల్ నెట్వర్క్ ఉంది. వివిధ రకాలలో చెప్పులను తయారు చేయడంలో వీళ్ళు ముందున్నారు. వీళ్ళు సంస్కృతిలో మరియు ఫ్యాషన్ లో ఎప్పుడూ ముందుంటారు. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల చెప్పులను తయారు చేయడంలో ముందుంది.